కుటుంబదాస్తురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ కుటుంబ విలువల్లో చాలా మట్టుకు మనం కుటుంబానికి సంబంధించిన కార్యాలు ఇక్కడ పరిశుద్ధ వాక్యాన్ని ఆధారం చేసుకొని హెచ్చరికలు, ఉపదేశాలు దేవుని ఆత్మ ద్వారా అందించగలిగినాను. మరి ఒక ప్రసంగంతో దేవుడు నన్ను మీ ముందు ఉంచినాడు. కుటుంబాల్లో త్రాగుడు వలన కలిగే వినాశం, అంటే ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ త్రూ డ్రింకింగ్. ఈ త్రాగుబోతుతనం అనేది నేను వాక్యంలో వెతికినప్పుడు ఇది ఒక త్రాగుడు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ డ్రింకింగ్. కొన్ని దురాత్మల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. త్రాగుడు ఆత్మని, వ్యభిచారపు ఆత్మని, స్పిరిట్ ఆఫ్ అడల్టరీ, పాపము మానలేని కన్నులు, అంటే ఎప్పుడు వ్యభిచరిస్తూనే ఉంటారు. అటివారు కుటుంబానికి ఎంతో కీడు కల్పిస్తారు. అమాయకమైన బిడ్డలు నశించిపోతారు, కుటుంబం పాడైపోతుంది. మరి త్రాగుబోతులున్న గృహము వర్ధిల్లదు. అబద్ధమాడు ఆత్మ అని ఉంది, అంటే స్పిరిట్ ఆఫ్ లయింగ్. వారు నోరు తెరిస్తే సత్యం పలకరు, ఎప్పుడు అబద్ధం ఆడుతూ ఉంటారు. కుటుంబంలో అబద్ధముల ద్వారా చాలా కీడు వస్తుంది. చూడండి, ఆదికాండంలో కూడా 3వ అధ్యాయంలో అబద్ధం చూస్తున్నాం. దేవుడు సత్యవంతుడు, సత్యమునకు విరోధంగా అబద్ధము ఆడకూడదు. అబద్ధం ఆడడం ద్వారా కుటుంబాలు పాడవుతుంది. అబద్ధం ఆడేది ఒక ఆత్మ అన్నమాట. అది తర్వాత నిద్రమత్తు గల ఆత్మ, సోమరితనం ద్వారా ఇల్లు కప్పు దిగబడిపోతుందని వాక్యంలో ఉంది. లేజినెస్, అంటే ఇవన్నీ సర్టన్ టైప్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. ఇవన్నీ పారద్రోలంటే మనకు పరిశుద్ధాత్మ కావాలి. దేవుని స్తోత్రం. ఏ ఆత్మ లేదు, అటు దురాత్మ లేదు, ఇటు పరిశుద్ధాత్మ లేదు. ఖాళీ హృదయం, ఎంప్టీ హార్ట్. ఇట్ డజంట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ నార్ ఇట్ డస్ హ్యావ్ ద ఈవిల్ స్పిరిట్. ఆ ఖాళీ హృదయం చూసి ఒక దయ్యం పోయి ఎన్ని దయ్యాలు పట్టుకొస్తుంది? 7 దయ్యాలు. కాబట్టి మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదని వాక్యము సెలవిస్తుంది. త్రాగుడు ద్వారా శరీరం అంతా పాడైపోయి, అంటే వారి దినముల లెక్క సంపూర్తి కాకముందే వారు మరణిస్తారు. మరణించినప్పుడు ఏమవుతుంది? యవనస్తులైన భార్యలు విధవరాండ్లు అయిపోతారు, పిల్లలు దిక్కులేని వారు అయిపోతుంది. చక్కని వాక్యం విని వాక్యము వెల్లడి అవుటతోడనే తెలివి లేని వారికి ఏం కలుగుతుంది? తెలివి కలుగుతుంది. చీకటిలో ఏం పుడుతుంది? వెలుగు పుడుతుంది. ఎప్పుడైతే ఇంటి నాయకుడు త్రాగుతాడో తప్పకుండా తండ్రి నడిచిన మార్గంలో పిల్లలు కూడా వచ్చేస్తారు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే, తండ్రి ఎట్టివాడో కుమారులు కూడా అలాగే తయారవుతారు. ఇది చాలా ప్రమాదకరమైంది. కానీ ప్రార్థన చేసే స్త్రీ గృహంలో ఉంటే, ప్రార్థన చేసే తల్లి ఉంటే, ఆ కుటుంబాన్ని దేవుని నియంత్రణలో, దేవుని ఆధీనంలో ఆమె తీసుకొని రాగలదు. దేవునికి స్తోత్రం. ఫ్యామిలీ ఈజ్ అ యూనిట్ క్రియేటెడ్ బై గాడ్. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. ఇట్ ఇస్ గాడ్స్ ఐడియా. అది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి కుటుంబాలు చక్కగా కట్టబడితే సంఘాలు కట్టబడుతుంది, సంఘాలు కట్టబడితే పరలోక రాజ్యం కూడా కట్టబడుతుంది. కాబట్టి త్రాగుడు మనకెందుకు సిస్టర్? త్రాగుడు అంటే మరి కొందరు పరస్యంగా తాగుతారు, కొందరు చాటు కూడా తాగుతారు. ఎవరు లేరని చెప్పి గొల్లం పెట్టుకొని తాగే వాళ్ళు ఉంటారు. క్రైస్తవులు త్రాగవచ్చా? మరి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? వాట్ ఈస్ ద బైబిల్ టెలింగ్ అబౌట్ డ్రింకింగ్? క్యాన్ వీ డ్రింక్? మరి పురుషులు మాత్రం కాదు, చాలామంది స్త్రీలు కూడా తాగుతారని విన్నాను. అబ్బో, పురుషులు తాగితేనే ఇల్లు పడిపోతే స్త్రీలు కూడా త్రాగడం మొరబెడితే ఉంటుంది కదా. ఇద్దరు ఆడుతూ ఉంటారు అటు ఇటు, పిల్లలు జారుకుంటారు పాపంలోకి. కాబట్టి ఇలాంటివి విశ్వాసికి తగదు. యవన కాలంలోనే విధవరాళ్ళు కావడం. ఒక యవనస్త్రాలు చెప్పే మాటలు నేను విని చాలా కన్నీళ్ళు వచ్చింది నాకు. అందమైన బిడ్డ, అమ్మా, నాకు 29 సంవత్సరాలు ఉన్నప్పుడు 2 పిల్లల తల్లిగా ఉన్నప్పుడు నా భర్త త్రాగుడు ద్వారా మరణించినాడు. చూడండి ఆమె గతి ఏంటి? రెక్కలు విరగ్గొట్టుకొని ఇప్పుడు ఆమె పనిచేస్తుంది. దేవుడిని ఆదుకునేది కాబట్టి పిల్లలంతా మంచి స్థాయికి ఎదుగుతున్నారు. చూడండి, ఇంట్లో ఎంతో అల్లరి. త్రాగుడు ఉన్న చోట సంతోషం ఎప్పుడు కూడా ఉండదు. ఇంటి యజమానుడు త్రాగి తప్పదాగి అటు ఇటు ఊగుతూ వస్తుంటే చెడ్డ మాటలు బూతులు పలుకుతూ ఉంటారు. వారి మతి స్థిమితంగా ఉండదు కదా, వారు ప్రవర్తన కూడా అసభ్యకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆఫీస్ నుండి త్రాగి ఇంటికి వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో పడిపోతారు, జోబులో ఉన్న పైసలు ఎవరో కొట్టేస్తారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇంటికి అవతారంగా పురుషులు వచ్చినప్పుడు ఆ స్త్రీ మనస్సు ఎలాగుంటుంది మరి అనుభవించిన వాళ్ళకే తెలుసు. ఒక సహోదరి ఇక్కడికి వచ్చింది, త్రాగి ఆమెను కొట్టేది, అతను కొట్టి చాలా విసిగించేది. అయినా స్త్రీ
ఏం చేయాలనో తెలియదు, ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది. కానీ ఎవరో ఆమెను యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నడిపిస్తే ఇక్కడ ఆమె వచ్చి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన ద్వారా భర్త పూర్తిగా మారిపోయినాడండి. దేవునికి స్తోత్రం. త్రాగుబోతులకు సాంగత్యం ద్వారానే ఇది, చెడు సాంగత్యం ద్వారా వారి చెడు అలవాట్లకు బానిసలైపోతారు. కీపింగ్ బ్యాడ్ కంపెనీ, చూడండి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తాం. కనుక చెడు సాంగత్యం చేసి త్రాగుడుకు బానిసలవుతారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఫస్ట్ ద మ్యాన్ టేక్స్ ద డ్రింక్, దెన్ ద డ్రింక్ టేక్స్ ద డ్రింక్, అండ్ ఫైనలీ ద డ్రింక్ టేక్స్ ద మ్యాన్. చూడండి, మొదట మనుషుడు త్రాగుతాడు, త్రాగి త్రాగుడుకు బానిసైపోతాడు. తిరిగి చివరిలో ఆ త్రాగుడు అతని ప్రాణాన్ని తీసేస్తాడు. కాబట్టి టీవీలో వినేవారు మారుమనసు పొందాలని నేను ఎంతో ప్రార్థిస్తున్నాను. త్రాగుడు మానుకోవాలి. తర్వాత ఇంట్లో భార్య కష్టపడి సంపాదించే డబ్బు కూడా ఈ త్రాగుడుకు బానిసైన భర్త తీసుకొని వెళ్ళి బంగారం ఇంట్లో ఉంటే అది అమ్ముకొని కూడా త్రాగుతారు. భార్య మెడకున్న పుస్తెను కూడా తాకట్టు పెట్టి త్రాగేవారు ఉన్నారు. చూడు, ఎంత దుఃఖము, ఎంత బాధ కలుగుతుంది ఆ కుటుంబంలో. ఇంటి ఆవిడ సంతోషం లేకుంటే నాకు అనిపిస్తుంది పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండడండి. యు కీప్ ద ఉమెన్ హ్యాపీ. మరొకసారి మీకు చెప్తున్నాను, కీప్ యువర్ విమెన్ హ్యాపీ. ఎందుకంటే దేవుడు తన రెండవ తలంపులోనే స్త్రీని సృష్టించినాడు. చాలా బాధలు కల్పిస్తూ ఉంటారు స్త్రీలకు. దేవుడు మరొకసారి తలంపుతో, నెక్స్ట్ థాట్తో, అరే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయకురాలు చేసినాడు. అందుకే కదా ఆ స్త్రీ ప్రార్థనల ద్వారా తన కుటుంబాన్ని కట్టుకొని భర్తను సరైన మార్గంలో నడిపించే ఆ శక్తి, ఆ ప్రార్థన, కన్నీరు, ఆ ఉపవాసం, ఆ తీవ్రత ఆమెకు ఉంటుంది. కాబట్టి స్త్రీలారా, మీరు దేవుని మాట వినండి. దేవుడు మీకు తోడుంటాడు, మీరు భయపడొద్దు అన్నాడు. ఎంత కన్నీరండి స్త్రీలకు, ఎంత బాధ కల్పిస్తారు. వారు ఎటు పోలేరు, అటు పుట్టింటికి పోలేరు, చౌకబారైపోతారు, ఇటు ఉండి కాపురం చేయలేరు. అలాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది తల్లులు ఇక్కడ ఉన్నారు, ఎంత కన్నీళ్లు గార్చినారు. వారు పరిశ్రమించి, వారు కుటుంబ పోషణ కొరకు రెక్కలు విరగొట్టుకొని కష్టపడి మరి శ్రమించి త్రాగుబోతు భర్తలతో కాపురం ఉండి పిల్లలను గొప్ప భక్తులుగా తయారు చేసిన వీర వనితలు ఉన్నారు. ఆత్మహత్యలు జరగడం, ఇంటి ఆవిడ కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవడం, లేక ఉరి వేసుకోవడం, ఇవన్నీ మనం వార్తల్లో వింటాం. త్రాగుబోతు భర్తతో కాపురం ఉండి సహనము వీడి ఆమె దేనికన్నా తెగిస్తుంది. ఇంకా అలాంటివేవి కూడా మన కుటుంబాల్లో కాకుండా మరి దేవుని మాట విన్నప్పుడు దేవుడు మన కుటుంబాలను భద్రంగా కాపాడుతాడు. దేవుని స్తోత్రం. త్రాగి వాహనాలు నడిపిస్తారు, అది ఎవరో అమాయకులు దానికి బలి కావడం, అదెంత ఘోరం అండి. ఘోరాలు, నేరాలు ఇవన్నీ జరిగేది దానికి మూల కారణము త్రాగుబోతనం. కార్లు ఆపేసి పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు కదా, ఎంత త్రాగినాడు, తాగున్నాడా, మత్తులో కారు నడిపిస్తున్నాడా. ఎయిర్ క్రాఫ్ట్ నడిపించడానికి ఒక పైలట్ తెగించినాడట 300 మంది ప్యాసింజర్స్తో. టెస్ట్ చేసినప్పుడు త్రాగి ఉన్నాడట. ఇక 300 ప్యాసింజర్స్ గతి ఏమవుతుంది? ఆకాశంలో వాడు త్రాగి నడిపిస్తే ఎలాగవుతుంది? కాబట్టి మనము ఈ త్రాగుడుకు బానిసైన వారి గురించి మనము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అదొక కట్ట అన్నమాట, సాతాను పెట్టిన ఒక బంధకం. ఆ బంధకాల నుండి విడిపించడానికి దేవుడు శక్తి గలవాడు. దేవుని స్తోత్రం. మరి త్రాగుతున్నాడు, ఎలాగో ఈ త్రాగు నుండి విడుదల పొందుతాడు? ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. త్రాగుడు ద్వారా ఒరిగేది ఏముంది అని నేను ఆలోచించినప్పుడు, వాడు ఎంతటి వాడైనా, ఒకవేళ కలెక్టరే కావచ్చు, లేక ఒక ఎమ్మెల్యే, ఎంపీ, లేకుంటే ఒక సీఎం పదవిలో ఉన్నా, లేక పెద్ద హోదాలో ఉన్నా, వాడిని ఏమంటుంది లోకం? త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారని ఉంది. సామెతలు 23:20 నుండి నేను చదువుతున్నాను. ప్రాబ్స్ 23:20. ద్రాక్షారసం త్రాగువారితో నేను, మాంసము హెచ్చుగా తినువారితో నేను సహవాసము చేయను. చూడండి, 2 గుంపులతో మీరు సహవాసం చేయొద్దట. త్రాగేవాడు, తినేవాడు. త్రాగుబోతులతో సహవాసము చేయదు. తర్వాత మాంసం, ఎప్పుడు చూసినా మాంసే. మాంసం లేకుంటే ముద్ద దిగదు అంటారు కదా, మాంసం కావాలి. అప్పుడు వాని ప్రవర్తన అంతా కూడా వాడు తినే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. యు ఆర్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు డ్రింక్. చూడండి, నువ్వు తినే దాని మీద ఉంటుంది నీ యొక్క జీవన శైలి, నీ వ్యక్తిత్వం,
నీ స్వభావము అంతా కూడా తినేదాని మీద ఉంటుంది. ఎద్దు మాంసం తిను ఎద్దులాగా తయారవుతావు నువ్వు. కొమ్ములు ఒకటే తక్కువ ఉంటుంది నీకు, అదే స్వభావం వచ్చేస్తుంది నీకు. కాబట్టి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏం ఆహారం తిన్నారు? వాళ్ళు శాకాహారం. ఎందుకు తిన్నారంటే ఆ సాత్వికం, ఆ సాధు మృదుత్వం రావాలని. కనుక ఈ మాంసం హెచ్చుగా తిని వారితో సహవాసం చేయొద్దంట. తిండిపోతులు, త్రాగుబోతులు దరిద్రులు అవుతారని నేను చెప్పే మాట కాదు, ఇది బైబిల్లో ఉంటే మీకు ఆధారాలు చూపెడుతున్నాను. సామెతలు 23:21. త్రాగుబోతులను, తిండిపోతులు దరిద్రులు అవుతారు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణం. నిద్రమత్తు కూడా చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. ఇక్కడ ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండను, త్రాగుటకు రుచిగా ఉండగా దాని వైపు చూడకుము, పిమ్మట అది సర్పము వలె ఖర్చం, కట్లపాము వలె కాటువేను, విపరీతమైనవి నీ కన్నులకు కనబడు. నీవు వెర్రి మాటలు పలుకుదు, నీవు నడి సముద్రమున పండుకొను వాని వల్ల ఉందు, ఓడకయ్య చివరను పండుకొను వాని వల్ల ఉందు. నన్ను కొట్టినా నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినానో నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరల దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందు. చూడండి, త్రాగుబోతు లక్షణాలన్నీ ఇక్కడ రాస్తుంది. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత. త్రాగుబోతులు నా గృహంలో చింత ఉంటుంది, బాధ ఉంటుంది, భయం ఉంటుంది, గొడవలు ఉంటాయి, జగడాలు ఉంటాయి, హత్యలు ఉంటాయి, బైబిల్లో రాస్తుంది. గాయాలుంటాయి. ఈ త్రాగుబోతు దేహం చూస్తే అంత గాయాలు. ఎక్కడో వాడు పిచ్చి మాటలు మాట్లాడతాడు, ఎవరో గుద్దుతారు, కొడతారు, నరుకుతారు. ఇవన్నీ గాయాలు. తర్వాత ద్రాక్షారస పొద్దుపుచ్చు వారికే ఇలాంటి శ్రమలు. ద్రాక్షారసం అన్నప్పుడు మీరు అనొచ్చు కదా, యేసు ప్రభు 6 రాతి బాణాలు తీసుకొని రమ్మన్నాడు, ప్రార్థన చేసినప్పుడు నీళ్ళని ఏం చేసినాడు? ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసము త్రాగుబోతు త్రాగే ఆ ద్రాక్షారసానికి వ్యత్యాసం ఏంటి అన్నప్పుడు, ఈ ద్రాక్షారసము ఇది నీకు శరీరానికి ఆరోగ్యకరంగా ఉంది, కానీ అది మత్తు పదార్థాలతో మిళితమైంది. కాబట్టి అది మన మన వాటి జోలికి మనం పోకూడదు. యేసుప్రభు కూడా ద్రాక్షారసం త్రాగినట్టు వాక్యంలో ఉంది. నీ కడుపు జబ్బు నిమిత్తం కొద్దిగా ద్రాక్షారసం తీసుకోమని పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తాడు. అది ప్యూర్ వైన్, అంటే అది నీ శరీరానికి మంచిది, మేలు చేసేది. ప్రభు యోహాను సువార్త 15:1 నేను నిజమైన ద్రాక్ష అంటే దాని అర్థం వేరు, కానీ ఇది నీ శరీరాన్ని పాడు చేసేది, మత్తుతో కలిపింది, నిన్ను చెడగొట్టి నీ శరీరంలో జబ్బులు తీసుకొని వచ్చేది, గాయాలు పాలు చేసేది, తుదకు మరణానికి ఈడ్చుకొని పోయే ద్రాక్షారసం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. తర్వాత అది ఎర్రగా కనబడుతుందంట, తళతళమని మెరుస్తుందంట, ఆకర్షణీయంగా ఉంటుంది, రుచిగా ఉన్న దాని వైపు నువ్వు చూడకు, తుదకు అది నిన్ను కరుస్తుంది, పాము గరిచినట్టు కరిచేస్తుంది, కట్లపాము వలె కాటులేస్తుంది. నీ విపరీతమైనవి నీ కన్నులకు కనబడు, చూడకూడనివి చూస్తావు, ఏదో మిథ్యలో నువ్వు ఉంటావు, చెయ్యరాని హేయ కార్యాలు చేస్తావు, విపరీతమైనవి నీ కన్నులకు కనబడుతుంది. నీవు వెర్రి మాటలు త్రాగుబోతూ మాట్లాడితే ఎవరు లెక్క పెడతారని? వాడు తాగుబోతూ వాని మాటలు ఏంటి లెక్క పెట్టేదా అంటారు కదా. అంటే పిచ్చి పిచ్చి మాటలు నీ నోటికి వస్తుంది. తర్వాత యు లివ్ ఇన్ ఏ హై ఇమాజినేషన్ విచ్ ఇస్ నాట్ దేర్. అంటే వాక్యము త్రాగుబోతులకు, త్రాగుడుకు విపరీతంగా ఉంది. పరిశుద్ధ గ్రంథము దేహం గురించి మాట్లాడినప్పుడు అనేకసార్లు నేను మీకు చెప్పినాను, దేహము పరిశుద్ధాత్మకు నిలయం. దేవుడు అమర్చిన శరీరాన్ని కాపాడుకోవడం మన మొట్టమొదటి బాధ్యత. శరీరానికి ఎందుకండి ఈ మట్టిలో కలిపిపోతుంది శరీరం అని చాలామంది అధిక భక్తి గలవారు అంటారు. యు రిక్వైర్ ఏ బాడీ టు రిటైన్ ద సోల్. నీ ఆత్మ ఈ శరీరంలో నివసించాలి. కాబట్టి ఈ శరీరం మరి ప్రాముఖ్యమైనది. ఇది దేవుడు ఇచ్చిన వరం. దేవుని స్తోత్రం. దేవుడు నీకు ఒక శరీరం వరంగా ఇచ్చినట్టు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ కీపింగ్ యువర్ బాడీ క్లీన్, హెల్తీ, హైజీనిక్? దాంట్లో తప్పేముంది? నువ్వు దేవుని గణపరుచు, నువ్వు దేహముతో దేవుని ఏం చేయాలట? మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఆరోగ్యంగా కాపాడుకోవడం మన విధి కాదా? శరీరము చక్కబెట్టుకోవాలి స్త్రీలు. ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా వెలుగు కదా.
మరి దేవుని కార్యాలు చేయడానికి కూడా ఎంత శక్తి పొందుకుంటారు. కాబట్టి దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. త్రాగుడు ద్వారా నీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంది. లివర్, స్ప్లీన్, హార్ట్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా చెడిపోయి పాడవుతుంది, లేని రోగాలు వస్తుంది. చాలామంది త్రాగుబోతులు పాపం చేస్తారు కదా, అంటే వాళ్ళకి తెలియదు ఇంకంతే, వాళ్ళు ఒక అయోమయ లోకంలో ఉంటారు. చాలామంది చెడు స్త్రీలు వారిని వశం చేసుకుంటారు, వాళ్ళు ఉన్న మరి డబ్బంతా లాక్కుంటారు, మరి సుఖవ్యాధులకు గురవుతారు వీళ్ళు. అంటే ఎంత కీడుంది త్రాగుడులో చూడండి. అంటే ఉన్నవన్నీ కూడా పోగొట్టుకుంటారు. కుటుంబము పరిస్థితి చాలా దారుణానికి దిగజారిపోతుంది, దరిద్రత వచ్చేస్తుంది కుటుంబాలు. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో పురుషులు చేసే కార్యాలకు అన్నిటికీ గంగిరెద్దులాగా సైవలికి చూడండి, ఎక్కడ నీవు దేవుని రోషం కలిగి ప్రవర్తించాలో తప్పకుండా అక్కడ స్ట్రాంగ్ ఉండాలి. ఏ ఉమెన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అటువంటిది కుటుంబంలో రానియకూడదు. కుటుంబం అంతా నరకపాలైపోతుంది. కన్న పిల్లలు పెడదారిలో పోతే ఇంక అంతకంటే నరకం. పిల్లలు కూడా తాగుతారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు తాగుతున్నారు, డ్రగ్స్కు బానిసలైపోతున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్లో రైడ్ చేసినారు, పెద్ద పెద్ద ఫీజులు కట్టి తల్లిదండ్రులు. మరి పిల్లలు చదివితే పిల్లల పాకెట్లలో బ్యాగులలో అంతా డ్రగ్స్, ఈ త్రాగుడు, లిక్కర్ ఇవన్నీ కూడా దొరుకుతుందంట. అంటే పట్టుకున్నారు చాలా 1200 మంది చిన్న బిడ్డలు బ్యాగులలో పాకెట్లలో ఈ మత్తు పదార్థాలు ఉండిందంట. ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు చూడండి. వాళ్ళ కుటుంబంలో అలాంటివి ఉన్నాయి కాబట్టి వారికి అవి అలవాటు అయిపోయాయి. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పే బాధ్యత తల్లికి తండ్రికి ఉంది. పార్టీలని, సోషలైజింగ్ అని కొందరు అంటారు, మీరు వెరీ ప్లేస్డ్ హై, అందుకే మేము సొసైటీ కొరకు కొద్దిగా తాగాల్సి వస్తుందని. నేను వాటికి అస్సలు విలువగట్టాను. దానియేలు అయితే ఎందుకు తాగలేదు? మంత్రి పదవి, అంతకంటే పెద్ద పదవి ఉన్న దానియేలు ఏ విధంగా నిష్ఠతో తన ఉన్న భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. రాజు ఆస్థానంలో ఉన్న, రాజభవనంలో ఉండి రాజకార్యాలు చేసిన తన భక్తి జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంత పవిత్రంగా ఉన్నారు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ఎ విల్లింగ్ మైండ్. నీవు తలస్తే తప్పకుండా నిష్ఠతో, ఎక్కడున్నా ఏ సమాజంలో ఉన్నా నీవు నిష్ఠతో బ్రతకగలవు. యూ క్యాన్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్, దర్ ఈస్ నథింగ్ రాంగ్. కొద్దిగా గేలి చేస్తారేమో, ప్రభు నామం నిమిత్తం అలాంటి అవమానాలు పొందడం కూడా నీకు కిరీటంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేహము నీవు చాలా చక్కగా కాపాడుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవ అంటే కేవలము మరి పాటలు పాడడం, ప్రసంగం చేయడం, లేక పుస్తకాలు ప్రింట్ చేసి పంచడం కాదు. కీపింగ్ యువర్ బాడీ యాజ్ ఎ హోలీ టెంపుల్ ఫర్ గాడ్, అది గొప్ప సేవ నువ్వు చేసేది. దేవుని స్తోత్రం. నీ శరీరాన్ని ఏ మాలిన్యము లేకుండా, పాపము ప్రవేశించకుండా, త్రాగుడుకు బానిస కాకుండా, దేవునికి అయిష్టమైన కార్యాలు చేయకుండా నీ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే భద్రంగా కాపాడుకుంటావో అది అన్ని సేవల కంటే మించిన సేవ. దేవుని స్తోత్రం. యు విల్ బికమ్ ఎ లివింగ్ గాస్పల్. నువ్వు బ్రతుకుతున్న ఒక సువార్తగా మారిపోతావు. నిన్ను చూసి ప్రజలు దేవుని యందు భయము కలిగి ఉంటారు. కాబట్టి నీ శరీరము చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, అంటే ఒక బలి అన్నమాట. నీ శరీరంలో ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నెన్నో ఆశిస్తావు, ఎన్నెన్నో కోరుకుంటావు, కానీ అది చెయ్యకుండా పరిశుద్ధాత్మ నియంత్రణలో నీవు దేవునికి భయపడి ఉన్నావంటే అది దేవునికి మహిమ తెచ్చే కార్యం. కాబట్టి అదొక సేవగా భావిస్తున్నాడు పౌలు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందడం. ఈ లోక మర్యాదను అనుసరించే అవసరం లేదు విశ్వాసం. లేదండి మేము అంతా బిజినెస్ పీపుల్ అంతా కూడుకుంటాం, అక్కడంతా హైఫై ఉంటుంది, చియర్స్ అంటారండి, అటు ఇటు తగిలిస్తారు కప్ప, అప్పుడు మేము తాగాల్సి వస్తుంది. నువ్వు అక్కడ దేవుని కొరకు ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని నామము నీ ద్వారా మహిమపరచబడుతుంది నిష్ఠ కలిగిన జీవితం ద్వారా. చూడండి ఎంత అల్లరి, ఎవరికి శ్రమ, ఎవరికి జగడములు,
ఎవరికి హేతువు లేని గాయములని ఇప్పుడు ఇంతకుముందు మనం చదివినాం. త్రాగుబోతున్న గృహంలో చాలా ఒక నరకం అండి. ఇంకా నరకం మీరు ఇంకెక్కడో వెతకని అవసరం లేదు. త్రాగుబోతున్న గృహంలో నరకం. ఈ దాదాపు 25-26 సంవత్సరాలు అంటే సేవ ఆరంభించకముందు మా ఇంటి దగ్గర ఒక కుటుంబం ఉండేది. అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాను, చిన్న చిన్న పిల్లలు నాకు. ప్రతిరోజు అల్లరి ఉండేది. మా ఇంటి ముందే ఉండేది వారి గృహం. కొట్టుకోవడం, చంపుకోవడం. నేను అనుకునేదాన్ని, అబ్బో ఇప్పుడు చచ్చిపోతారేమో వాళ్ళని. నాకు ఇంత అనుభవం లేదు కాబట్టి ఏం చేయాలి, పోయి ఆపాలనా? లేదు, బాగా కొట్టుకుంటారు ఇద్దరు. ఎంటుకలు బట్టి లాగి వంచి గుద్దుతాడు చూసుకో, ఇక రోల్లో రోకటి దంచినట్టు దంచుతుంటారు. ఎవరు విడిపించడానికి కూడా ఎవరు లేరు. ఆమె 3 పిల్లల తల్లి బక్కగా అయిపోయి అది ఇళ్ళల్లో పనిచేస్తుంది అనమాట. నాకు చూస్తే చాలా బాధ కలిగేది, హెల్ప్లెస్. నేను ఏం చేయాలో తెలియదు. నేను ఇప్పుడు పోవాలంటే కూడా మరి అట్లా పోలేం కదా మనం. మరి ఏం చేయాలో చాలా బాధ కలిగేది నాకు. ఇన్ని సంవత్సరాలైనాక మొన్నటి రోజు నన్ను కలవడానికి తండ్రి, ఆ కుమారుడు, అంటే చాలా పెద్ద వయసు వచ్చేసింది కలిసి. అనేనా, నువ్వు ఫలాని వ్యక్తివి కదా, మా ఇంటి ఎదురుగుండేది. అవునమ్మా. ఇంకా తాగుతున్నావా? ఇంకా తాగుతున్నాను. మీ ఆవిడేది? పోయిందమ్మా. ఎటు పోయిందో తెలియదమ్మా. ఆవిడ ఇల్లు వదిలిపెట్టి పోయి 26-30 సంవత్సరాలు, జాడ లేదు, ఎక్కడ పోయిందో తెలియదు. ఆయనకు తెలియదు అంటే ఎక్కడ పోయింది. కుమారుని అడిగి ఎక్కడ పోయిందమ్మా. కష్టాలు తట్టుకోలేకుండా ఈ దెబ్బలు తట్టుకోలేకుండా పుట్టింటికి పోతే అక్కడ ఆధారం లేకుండా ఎక్కడ పోతుందా, ఆమె ఎక్కడ పోయిందో, చనిపోయిందో మాకు తెలియదు. చాలామంది స్త్రీలు ఎంతో కష్టపడి ఆహారం సిద్ధపరిచి భర్త వస్తాడని ఎదురు చూస్తారు. ఆవిడ దాగి వస్తాడు, ఉన్న ఆహారం, వండిన ఆహారం అంతా ఎత్తి పడేస్తాడు. ఎంత కయ్యాలు, కలహాలు. చూడండి, కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లివ్ విత్ ఎ డ్రంకర్డ్ హస్బెండ్. ఎక్కడ చూసినా వీధుల్లో వైన్ షాపులు, బార్ షాపులు కొలలుగా ఉంది కదా. ఇంకా పండుగ రోజు వస్తే ఇక చెప్పనవసరం లేదు. ఇక క్రిస్మస్ పండుగ వచ్చిందంటే మన వాళ్ళంతా మారిపోతారు కదా. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనము భక్తి జీవితం చేయాలి అంటే దేవునికి అసహ్యమైన కార్యాలకు చాలా దూరంగా ఉండాలని. ఈ దేవునికి ఇష్టం లేని పని చేస్తేనే నీవు దేవుని కోపాన్ని నీ కుటుంబంలోకి దింపుతావు. పేతురు ఏమంటున్నాడో చూద్దాం. మొదటి పేతురు 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. 1 Peter 4th chapter 3rd verse. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇంకా జీవితం మారాలంటే ఎవరికి సాధ్యం కాదు. ప్రభువే రక్షకుడు, రక్షించాలి. చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? విశ్వాసి చేయకూడని కార్యాలు ఉంది. పోకిరి చేష్టం, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందు చేసుకుంటారు, త్రాగుతారు, త్రాగి తందనాలు. అంటే క్రైస్తవ గృహాల్లో కూడా జరగడం. ప్రజలను నడిపించే నాయకులు తాగితే ఇంకా ప్రజలందరూ ఎటు పోవాలి? చాలా దయనీయమైన పరిస్థితి. దేవుని నామము అన్యజనుల మధ్యలో ఏమవుతుంది? దూషింపబడు. మద్యపానం, చేయదగని విగ్రహ పూజలు, తాగుబోతుల విందు, ఇవన్నీ చేసినాము. అన్యజనుల ఇష్టము నెరవేర్చుండకు గతించిన కాలమే చాలు. అన్యజనులుగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసినారు, కానీ ఇప్పుడు మీరు విశ్వాసంలోకి వచ్చినారు. మూర్ఖులైన వక్ర జనం మధ్యలో ఉన్నారు. మీరు ప్రభు కొరకు ఏం చేయాలి? జ్యోతుల వలె ప్రకాశించాలి. గతించిన కాలం చాలు. యు టర్న్ టు బి ఎ న్యూ లీఫ్. ఇక ఇవన్నీ వదిలిపెట్టాలి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. Romans 13:13. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైన పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టు శరీరం విషయమై ఆలోచన చేసుకునకుడి. పిచ్చిగా ఉన్న ప్రవర్తన మాని దేవునిలో నాటబడి దేవుని కృపగలిగి భయభక్తుల్లో మనం ఉండాలని ఆశిస్తున్నాడు పౌలు. రోమియోలకు రాస్తున్నాడు. అంటే ఇవన్నీ అక్కడ ఉన్నాయని అర్థం. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కలహం, మత్సరం, మరి ఇవన్నీ వదిలిపెట్టాలి. పగటిపూట నడుచుకున్నట్లు మీరు మర్యాదగా నడుచుకోవాలి. క్రీస్తును మీరేం చేయాలి? ధరించుకోవాలి. క్రొత్త సృష్టిగా మారాలి. కొరింథీ పత్రికకు పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 1 Corinthians 5th chapter 11th verse. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను
జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్నట్ల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచును. బా, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు పౌలు. డోంట్ కీప్ కంపెనీ విత్ సచ్ పీపుల్. ఆ ప్రభు ప్రేమ వాడు కదా, మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలని చెప్పి వానితో సహవాసం. నీకు అంత శక్తి ఉంది, పరిశుద్ధాత్మ బలం ఉందంటే యూ క్యాన్ కీప్ కంపెనీ, యూ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ దట్ పర్సన్. అతన్ని మార్చే శక్తి నీకుంటే నీవు అతనితో కలవడం అది ఒక ఉపయోగకరమే. ఎందుకంటే యు ఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ పర్సన్ టు రైట్ లైఫ్. మంచి దారికి తీసుకొని రాగలుగుతామనే విశ్వాసం నీకుండి దైవశక్తి ఉంటేనే తప్ప అట్టి వారితో సాంగత్యము చేయకూడదట. ఎవరెవరు ఒకసారి చదవండి, ఎవరితో సాంగత్యం చేయకూడదు? జారుడు, లోభి, విగ్రహారాధికుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, దోచుకున్నవాడు, అట్టి వారితో సాంగత్యము అట్టి వారితో భోజనము చేయకూడదు. అయితే ఇలాంటి వాటిని దూరంగా ఉండడం మాత్రం కాదు, అట్టి వాటిని నీవు ఖండించాలని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించు. దేవునికి ప్రీతికరంగా లేని కార్యాలను తప్పకుండా ఖండించాలి. వాళ్ళతో సాంగత్యం చేయకూడదు, వాళ్ళతో కలిసి తిరగకూడదు, వాళ్ళని ఇంటికి రానియకూడదు, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదు. అట్టి వాటిని నీవు ఖండించాలి అని అంటున్నాడు. యెషయా ప్రవక్త యెషయా 50లో ఒక మాట, మంచి మాట ఉంది. ఆహారము కాని దాని కొరకు నీవు రూకలను ఏ విధంగా చెల్లిస్తావు అంటే, ఇది ఆహారం కాదు కదా, నీ శరీరానికి ఏమాత్రము ప్రయోజనకరము కాని వాటి కొరకు నీ కష్టార్జితాన్ని ఏ విధంగా నీవు చెల్లిస్తావు. యెషయా 55:2 వచనం, యెషయా 55:2, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చేదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచేది. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడు, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. అంటే త్రాగుడు అనేది పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో దేవునికి అయిష్టమైందని మనం రుజువులతో సహా తెలుసుకుంటున్నాం. గాడ్ ఈజ్ డిస్ప్లీజ్డ్ వెన్ ఎ పర్సన్ డజంట్ రెస్పెక్ట్ ద బాడీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్. దేవుడు వరంగా ఇచ్చిన నీ దేహం అది దేవునితో నింపబడాలి, దేవునికి ప్రతిష్ఠితమై ఉండాలి. కాని కార్యాలు, దేవునికి హేయమైన కార్యాలకు నీ శరీరాన్ని అప్పగించుకోకూడదు. అది దేవునికి చాలా రోషము, కోపము పుట్టిస్తుందని చదువుతున్నాము. యెషయా 5వ అధ్యాయం చూడండి, యెషయా 5th chapter 22-25, 22 నుండి 25 వచనాలు. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యం కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును వారు తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయనట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోను. నీతిమంతుల వేరు చిగుర్చును, త్రాగుబోతుల వేరు కుళ్ళిపోతుంది. అంటే వారు దేవుని నియమాలు పాటించరు. మరి శరీర కార్యాలు అనే ఒక జాబితా గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21లో కూడా మత్తత అంటే మత్తుతో నింపబడడం, అది శరీర కార్యంగా ఎంచబడడం మనం చూస్తున్నాం. సామెతలు 21వ వచనం చూడండి, Proverbs 20 1st verse, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించు. వెక్కిరింతల పాలు అంటే నీవు వెక్కిరింతల పాలు ఎలా చేస్తుంది అని నేను జస్ట్ ధ్యానించినప్పుడు, ఈ త్రాగిన వాడు మత్తుతో నడుస్తుంటే చాలా గమ్మత్తుగా నడుస్తాడు కదా, వాడు అటు ఇటు సోలుకుంటా శుభ్రం లేక పడుతూ లేస్తూ చెడ్డమాటలు బూతులు పలుకుతూ గాయాలతో నిండి, అంటే ఎంత భయంకరమైన అవస్థ. వాడు ఇలాంటి పెద్ద ఉన్నతమైన హోదాలో ఉండి కూడా ఇలాంటి నీచ స్థితికి దిగజారి వారిని కనబడిన వారి దృష్టిలో వారికి ఏ గౌరవం మర్యాద కూడా దక్కదు. ఎందుకంటే వారు అల్లరి నీచ ప్రవర్తన గలవారని ఇక్కడ వాక్యం. వెక్కిరింతల పాలైపోతారంట. అంటే పీపుల్ మాక్ ఎట్ దెమ్,
అవమానం పొందుతారు, వెక్కిరింతల పాలు అయిపోతారు, అల్లరి చేస్తుంటారు. మాటల్లో కూడా సరిగ్గా మాట స్పష్టత కూడా ఉండదు. మరి ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియదు అన్నమాట. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. మాట్లాడినాక వాళ్ళకి సొయ్యి వచ్చిన తర్వాత అంటారు, ఏం మాట్లాడినా నేను, ఏం మాట్లాడిందంతా రికార్డ్ చేసి పెట్టుకోవాలా మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి. పిచ్చి మాటలు మాట్లాడతారు, వెక్కిరింతల పాలైపోతారు, ప్రజల దృష్టిలో నీచ స్థితికి దిగజారిపోతారు. అంటే వీటి వలన ఒరిగింది ఏది కూడా లేదు కాబట్టి కుటుంబానికి కూడా దూరం అయిపోతారు కదా. భార్య ప్రేమకు, పిల్లల ప్రేమకు దూరం అయిపోతారు. ఒరిగింది ఏదీ లేదు. అడిక్షన్ సెంటర్స్లో వేసేస్తారు. చాలా త్రాగితే ఇక కుటుంబం వశంలో లేరు. ద ఫ్యామిలీ కెనాట్ డూ ఎనీథింగ్. సో దే విల్ బి ఐసోలేటెడ్. తీసుకుపోయి ఎక్కడన్నా అడిక్షన్ సెంటర్లో పెద్ద పెద్ద హోదా ఉండే వాళ్ళని కూడా ఇవ్వడం నేను మరి విన్నాను. మరి వచ్చి నాకు తెలియజేయడం, ప్రార్థన కోరినారు. అంటే బిగ్ పొజిషన్లో ఉండేవారు కూడా ఎంత నీచ స్థితికి దిగజారిపోండి. అడిక్షన్ సెంటర్లో అంత త్రాగుబోతులకు మందులు ఇస్తూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఉన్న సెంటర్ అన్నమాట. అక్కడ వేసి అప్పుడు కుటుంబానికి దూరం అయిపోతారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు త్రాగుడు ఒకవేళ మీ కుటుంబంలో ఉంటే ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. యూ హ్యావ్ టు ప్రే విత్ గ్రేట్ పర్సిస్టెన్స్. అంటే విసుకకుండా ప్రార్థన చేయాలి అట్టి వారి కొరకు, వారి మారు మనసు కొరకు. ఎఫెసీ పత్రిక ఒక్కసారి తీయండి. ఎఫెసీ పత్రికలో 5, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై ఉండుడి, మద్యంతో మీరు మత్తులై ఉండకూడి. అంటే ఆత్మపూర్ణత కూడా ఒక ఇంటాక్సికేషన్, ఒక మత్తు. అంటే దేవునిలో లీనమైపోయి దేవునిలో ఆనందించండి. మీరు మరి ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుడు తీర్పు తీరుస్తారు. చూడండి, ఎస్తేరు గ్రంథంలో రాజు తన రాణి అయిన వష్టిని ఇతర రాజుల ముందు ప్రదర్శించాలని కోరుతాడు. మత్తుడై ఉన్నాడు అనమాట. అంటే చూడండి, అతను ఏమి మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. ఇది మీరు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనం ఇంటికి వెళ్ళి మీరు చదవండి. అప్పుడు అంటే చెయ్యరాని కార్యం చేస్తాడు. రాణి అందంగా ఉంటే అతని కొరకు కదా రాణి. ఆ రాణిని ఎందుకు ప్రదర్శించినాడని మనకు అనిపిస్తుంది. అయితే ఆ వష్టి రాణి ఎంత తెలివిగలదంటే షీ డినైడ్ కమింగ్. నేను రానా అంటది అనమాట. అంటే అంత రాజాజ్ఞను ధిక్కరిస్తుంది. ఎందుకంటే ఈయన మత్తులో ఉన్నాడు. ఇప్పుడు ఈ రాణిని తీసి ఇతర రాజులకు, ప్రజలకు మరి కనపరచాలని కోరుతాడు. అంటే వాట్ ఎన్ ఇడియాటిక్ థింగ్. ఏ కింగ్ ఆఫ్ హిస్ స్టాచర్, అంత ఉన్నతమైన పదవిలో ఉండే రాజు తీసుకున్న ఆ నిర్ణయం చూడండి. అలాగే గొప్ప గొప్పవారు ఆదికాండంలో నోహు కూడా మత్తుడై వస్త్రహీనుడై ఉండుట తన కుమారుడు చూసినాడంట. తర్వాత లోతును బాగా త్రాగించి, అంటే కుమార్తెలే అతనితో ఏం చేసినారు, షైనిస్. అంటే ఇలాంటివి అంటే మనకు మాట్లాడడానికి కూడా అసహ్యం వేసే కార్యాలు త్రాగుడు ద్వారా జరిగినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథము ఒక హెచ్చరిక ఇస్తుంది. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, లూక్ 17:28. ఇప్పుడు ఈ దినాల్లో ఈ త్రాగుడు అనేది చాలా పెరిగిపోయింది. ఎన్ని ప్రమాదాలు, నువ్వు దారిలో నడుస్తున్నప్పుడు కూడా నువ్వు చక్కగా నడిచినా మరి ఎవడైనా త్రాగి వాహనం నడిపించి మరణానికి ఎన్ని మరణాలు మనం వింటూ ఉంటాం. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశాను. అంటే ఇక్కడ త్రాగుడున్న దగ్గర పాపం ఉన్నదని అర్థం. తాగుతున్నారంట, తింటున్నారంట, ఆడుతున్నారంట, పాడుతున్నారంట, దేవునికి అయిష్టమైన హేయ కార్యాలన్నీ చేస్తున్నారు. దేవుడు సహించకుండా తన ఉగ్రతను దింపినాడు. సొదొమ గొమొర మీద అగ్ని గంధకములు కురిసింది. అందుకే అంటున్నాడు 32వ వచనంలో, మీరు లోతు భార్యను జ్ఞాపకము చేసు. అందులో నుండి రక్షించడానికి దేవదూతలు పరలోకం నుండి దిగి ఈ పాపంతో నిండిన పట్టణంలో నుండి లోతు భార్యను, 2 కుమార్తెలను రక్షించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వెనక తట్టు తిరిగి చూడొద్దంటే ఆమె తిరిగి చూసింది. అంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించింది. ఇవన్నీ మరి వాక్యంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే పాపం చేసి అరణ్యంలో వారు కుప్పలుగా కూలిపోయినారు. దీనికి కూడా రుజువు ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయం చూడండి.
5 నుండి నేను చదువుతున్నా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండక పోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మనము విగ్రహారాధికులై పోతదూడని చేసి నీవే మమ్మను ఐగుప్తు నుండి నడిపించినావు. చూడండి, ఒళ్ళు మర్చిపోయినారు, తాగి దేవుని మర్చిపోయినారు. వారి ఆభరణాలన్నీ మరి ఒక దగ్గర సమకూర్చి దానితో బంగారు దూడని చేసి, మోషే ఏమో దేవునితో మాట్లాడడానికి సీనాయి కొండ మీద వెళ్ళిపోయినాడు. వీళ్ళు చేసే పనులు చూడండి, మర్చిపోయినారంతా. దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించినాడని, మరి దేవుడు ఆకాశం నుండి పూరేళ్లను కురిపించినాడని, బండ నుండి నీళ్ళని ఇచ్చినాడని, వాళ్ళని 2 సంవత్సరాలు కాపాడుతూ వచ్చినాడని, ఆకాశం నుండి మన్నాని ఇచ్చి వారిని తృప్తి, అన్నీ మర్చిపోయినారు, ఒళ్ళు మర్చిపోయినారు. దేవుడు చేసిన ఏ కార్యం వారికి గుర్తు రావడం లేదు. పైగా విగ్రహారాధన అంటే దేవునికి అయిష్టం, వ్యభిచారం అంటే దేవునికి చాలా కోపం. ఈ 2 చాలా దేవుడు సహించని పాపాలు వారు చేసినారు. వ్యభిచరిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, పోత దూడను బంగారు దూడను చేసి దానికి నువ్వే మమ్మును ఐగుప్తు నుండి నడిపించినావని దాని ముందు ఆడుతున్నారు, పాడుతున్నారు, త్రాగుతున్నారు, తింటున్నారు. దేవుని ఉగ్రత ద్వారా అరణ్యంలోనే వారు కుప్పకూలినారు. కాబట్టి ఈ త్రాగుబోతుతనం దేవునికి రోషం పుట్టిస్తుంది, దేవుని ఉగ్రత కుమ్మరిస్తాడు. కాబట్టి దీన్ని వదిలిపెట్టుట ఎట్లా? హౌ టు క్విట్ డ్రింకింగ్, దాని పరిష్కారం ఏంటి? ఇప్పుడు జబ్బు అయితే తెలుసుకున్నాము, జబ్బు డయాగ్నోస్ చేసినాము, కానీ దీనికి మరి ఏ విధంగా విడుదల కలుగుతుంది? ఏ విధంగా త్రాగుబోతుకు విడుదల కలుగుతుంది? ప్రార్థన పరిష్కారం. నేనైతే కన్నుల్లానే చూసినాను త్రాగుబోతులు విడుదల కలగడం. ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ ద డెలివరెన్స్ ఫ్రమ్ డ్రింకింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. ఒక సభ్యురాలు ఉండేది, అంటే ఆమె ఒక అన్యురాలు, ప్రభువుని నమ్ముకుంది. ఆమె వచ్చి ఒకరోజు నా దగ్గర ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అంటే చాలా ఉన్నతమైన కుటుంబం, వ్యాపారస్తుడు ఆయన తాగేదానికి ఒక అంతు లేదు, ఒక మితి లేని తాగుడు అనమాట. తాగి తాగి పెద్ద ఇల్లు, తాగి తాగి రోడ్డు మీద పడతాడు, లేస్తాడు. ఆమె కష్టపడిపోయి తీసుకొని వస్తుంది, పిల్లలు ఎదిగిన పిల్లలు కారులో వేసుకొని తీసుకొచ్చి బడగ మీద వేస్తారు. ఎంత భయంకరమైన అవస్థ ఆ స్త్రీ పడ్డదంటే, అమ్మ ఒక్కరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. అయితే నన్ను తీసుకొని వెళ్ళింది. ఎలాగ వెళ్ళాలి? ఆ రూమ్లో ఆయన ఉన్నాడు. ఆయన అక్కడే బెడ్ మీదనే 1, బెడ్ మీదనే 2 చేస్తాడట. ఎంత దౌర్భాగ్య స్థితి! భార్య కష్టపడి బెడ్ మార్చాలి. పెద్ద ఇల్లు, చాలా గంభీరంగా ఉన్నది ఇల్లు, సొంత ఇల్లు, వాళ్ళు కార్లు గీర్లు అంత ఉంది. మరి నేను రావాలి, ప్రార్థన చేయాలని కోరింది. నాకు ఈమె ఏడుపు చూసి తట్టుకోలేకుండా పనులన్నీ పక్కన పెట్టి, పిల్లలప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో కూడా చాలా పనులు ఉంటాయి, సేవా పనులు ఉంటాయి, అన్నీ వదిలేసి సరే వస్తాను, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు కదా. వచ్చినప్పుడు మరి ఆ రూమ్లో వెళ్ళి మీరు ఇక్కడే ఉండండి సిస్టర్, ఇక్కడే ప్రార్థన చేయండి. మీరు వద్దు సిస్టర్, అక్కడ రూమ్లో వద్దంటే, నాకెందుకు, దేవుని ఆత్మ ఎందుకు ప్రార్థన చేస్తా, దేవుడు వినాలి అంతే, ఈమె బాధ, ఈ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు కదా అని నేను మరి సహించుకొని కర్చీఫ్ మరి ముక్కు పెట్టుకొని నేను ఆ రూమ్కి వెళ్ళి గట్టిగానే ప్రార్థన చేసినాను. దేవుని స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మరి మైకంలో ఉన్నాడు, తాగును మైకంలో, భయంకరమైన అవస్థ. అయితే నేను ప్రార్థన చేసి వచ్చేసినాను. నాకు విశ్వాసం ఉండేది దేవుడు ప్రార్థన వింటాడని. తర్వాత కొన్ని రోజులకు ఆమె చెన్నై వెళ్ళింది. అక్కడ ఆయనకు ట్రీట్మెంట్ కొరకు వెళ్ళింది. ట్రీట్మెంట్ కొరకు అడ్మిట్ చేసినారు హాస్పిటల్లో. ఇతను ఒక స్టేర్ కేస్ ఎక్కి వెళ్ళాలన్నమాట, పట్టుకొని ఎక్కుతుంది. మీద నుండి దొర్లకుండా పడ్డాడు. ఆ పడిన పడుకు తలకు ఏదో గాయం తగిలింది. ఆ డాక్టర్స్ ట్రీట్ చేసి, ఎందుకంటే డాక్టర్స్ ట్రీట్మెంట్లో కూడా అతను ఇది కావాలంటున్నాడట, మత్తు పదార్థాలు. అయితే ఈ పడ్డ తర్వాత ఇతను సిగరెట్ అడుగుతలేడు, త్రాగుడు మరి సీసాలు అడుగుతలేడు, ఏంటి అని డాక్టర్స్ ఆయనను పరిశోధిస్తే, ఏ తలలో ఏ నరం అయితే త్రాగు అని కమాండ్ ఇస్తుందో అది చచ్చిపడిపోయిందంట. దేవుడు ఇంత వింత కార్యాలు చేస్తాడా? ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు,
ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన మహిమ కార్యాలు చేస్తాడు, ఇంకేం చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, వింత కార్యాలు కూడా చేస్తాడు. ఆయన చాలా సంవత్సరాలు మంచి భక్తిపరుడైన బాప్తిసం తీసుకున్నాడు. వారిద్దరు కలిసి కూడా గృహాలు దర్శించి సేవలు అందించినారు. దేవుడు వారిని ఆశీర్వదించినాడు. తిరిగి చాలా సంవత్సరాలు బ్రతికి ప్రభువునందు నిద్రించినాడు. ఆమెకు ఎంతో సంతృప్తి, తన భర్త నరకపాలు కాలేదు, విడుదల పొందినాడు. కాబట్టి మోషే ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేయలేదు. ప్రభువా నీ మహిమను మా కుటుంబంలో లార్డ్ షో యువర్ గ్లోరీ ఇన్ అవర్ హౌస్. దేవుడు మహిమగల దేవుడు, మహిమగల రాజు, మహిమాన్వితుడు, మహిమ కార్యాలు తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేయవారి ఎడల ఆయన కృప చూపెట్టడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు. అలాగే ఎన్నో ఉన్నాయి, చెప్పడానికి చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఏ విధంగా ప్రార్థన ద్వారా త్రాగుడు అనే బంధకం నుండి విడుదల పొందిన వారు చాలామంది ఉన్నారు. మనము ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీ భర్తల కొరకు ప్రార్థన చేయాలంటే మీరు మోకరించి దేవుని సన్నిధిలో అడగండి. కృపా సింహాసనం ఎదుట మనం అడుగుదాం. ఎంతోమంది ఇలాగ నశించిపోతున్నారు, వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి. కుటుంబ విలువలనే అంశంలో మరి త్రాగుబోతనం గురించి ఈరోజు ధ్యానించినాం. ఎన్ని కుటుంబాల్లో అల్లర్లు, జగడములు, కయ్యములు, కలహాలు, హత్యలు, ఆత్మహత్యలు, నైనా నేరాలు, ఘోరాలు అన్నీ కూడా ఈ త్రాగుడు ద్వారానే జరుగుతుంది. త్రాగుడాత్మ, దుష్టాత్మ, సాతానుడు వారిలో ప్రవేశించి నైనా మితి మీరి హద్దు లేని ప్రవర్తన, నీచ కార్యాలు, ఘోరమైన దుర్మార్గము త్రాగుడు ద్వారా జరుగుతుంది. నైనా అట్టి దుర్మార్గపు కార్యాల నుండి విశ్వాసుల కుటుంబాలను విడిపించాలని త్రాగుబోతుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా ఈ త్రాగుడాత్మను ఇచ్చిన అధికారంగా నాములో బంధిస్తున్నాము. గొప్ప దేవా, బైండ్ అండ్ రెబ్యూక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నాములో ఆ ఆత్మ, దుష్టాత్మ వదిలిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం. ఎంతోమందిని మార్చిన దేవుడవు తండ్రి, ఎంతోమంది నూతన వ్యక్తులుగా మారినారు ఈ పరిచర్యలో. వారందరి నిమిత్తం నేను స్తుతిస్తున్నాము ప్రభువా. నువ్వు చేయలేని కార్యము లేదు నైనా. కుటుంబాల్లో శాంతి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది స్త్రీలు చచ్చిపోతే బాగుండు, మేము ఇంకా బ్రతకము, మేము అలసిపోయినాము, విసిగిపోయినాము, మేము కుటుంబాన్ని నడపలేము, భర్తలు త్రాగుతున్నారని ఆందోళన, ఎంతమంది కన్నీరునైనా స్త్రీలు ఎంతమంది కన్నీరు గారుస్తున్నారు. అట్టి వారి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాము. కొందరు సుఖాసక్తి గల స్త్రీలు కూడా త్రాగుడు బానిసలైపోయినారు. అట్టి వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు ఆత్మ వారిని గద్దించాలని మేము ప్రార్థిస్తున్నాం. పురుషులను కూడా దేవుని ఆత్మ ద్వారా గద్దింపు కలగాలని ప్రార్థిస్తున్నాం. టీవీల ద్వారా దేవుని వాక్యం వింటున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ త్రాగుడు, ఈ యొక్క ఆ తండ్రి అలవాట్ల నుండి వారికి విడుదల మీరు దయచేయమని, ఈ కట్టును త్రుంచివేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలను కాపాడండి నాయన. కుటుంబాలకు నీ హస్తం తోడుంచండి నాయన. కుటుంబాల మీద నీ కనికరం ఉండాలి ప్రభువా. సాతానుడు ప్రవేశించకుండా కాపాడండి నాయన. నీ రక్త ప్రోక్షణ కిందికి రావాలి ప్రభువా. నాయనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయనా నీ బిడ్డల ప్రార్థనలు మీరు అంగీకరించి గొప్ప కార్యాలు చేయండి, వింత కార్యాలు చేయండి, అద్భుతాలు కనపరచండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయ